నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు రుణమాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. రైతులు, కాంగ్రెస్ నేతలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రామడుగు రైతు వేదికలో రైతు రుణమాఫీ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఆర్ముడ్ బాలరాజు, జిల్లా అధికార ప్రతినిధి చెలిమెల నర్సయ్య రైతులతో కలిసి తన ఆనందాన్ని పంచుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు రుణమాఫీ అనేది చారిత్రాత్మక విజయమని వారు కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీని ఏకకాలంలో చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోనే ఎన్ని కోట్ల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని వారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, ఎస్ఐ విక్రమ్, బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాంగానికి ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అమలు చేస్తామని, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అమలు చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయడం ప్రారంభించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ దర్పల్లి మండల శాఖ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, వారి కేబినెట్ సహచరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా మా స్థానిక శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం పనిచేస్తామని చెప్పి కల్లిబొల్లి మాటలతోని ఎలాంటి పని చేయక రైతుల్ని మభ్యపెడితే, రైతుల బాధను, రైతుల కష్టాలని చూసిన రేవంత్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన హామీని ఈరోజు నెరవేర్చినందుకు చాలా గర్వపడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఈరోజు 1 లక్షలోపు రుణం మాఫీ అమలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఖచ్చితంగా ఆగస్టు 15వ తారీఖు లోపు ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీని అమలు చేసి తీరుతారని చెప్పేసి విశ్వసిస్తూ, ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ సందర్భంగా వారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటే రైతుల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. ఖచ్చితంగా గత 20 సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట ఇచ్చి ఏకకాలంలో 1 లక్ష రుణమాఫీని అమలు చేస్తే, ఆ రోజు దేశంలో అదే చరిత్ర అయితే, ఈరోజు కేవలం 4 కోట్ల లోపు జనాభా ఉన్న తెలంగాణలో 32,000 కోట్లను ఏకకాలంలో రుణమాఫీ చేస్తున్న చరిత్ర కేవలం కాంగ్రెస్ పార్టీకి, దేశంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుంది. ఈరోజు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గొప్పలు చెప్తున్నారు. ఒక్కొక్క కార్పొరేట్ వ్యాపారులు 1000 కోట్ల బ్యాంకుల ఎగవేసి దేశాన్ని పారిపోతుంటే పట్టించుకొని నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు రైతులకు రుణమాఫీ చేస్తే సోమరిపోతులు అవుతారని చెప్పేసి మాట్లాడారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులను గుండెల్లో పెట్టుకుంటే, రైతుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే మరి మోడీ ప్రభుత్వం కింద ఉంటుందనే సంగతి ఈ సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్.